ఈరోజు ఒంగోలులో ఉండే సోషల్ వెల్ఫేర్ 1 and 2 రెండు కూడా ఈరోజు మన మినిస్టర్ గారు, కలెక్టర్ గారు అందరం కూడా కలిసి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మేము రావటం కూడా జరిగింది. యాక్చువల్గా ఇదివరకు తెలుగుదేశం టైంలోనే మన ప్రభుత్వంలోనే అప్పుడు మేము ఉన్నప్పుడే ఇవి కూడా శాంక్షన్ చేయించింది. అదివరకు రెంటల్ బిల్డింగ్స్లో ఉండేవాళ్ళు. తర్వాత ఈ 5 yearsలో ఆ బిల్డింగ్ మేము ఉన్నప్పుడే దాదాపు పూర్తి చేసాం. తర్వాత ఓపెన్ చేశారే కానీ మినిమం ఫెసిలిటీస్ వీళ్ళు ఇంకా కూడా చేయలేకపోతా ఉన్నారు. దానికోసం అని చెప్పేసి ఈరోజు మినిస్టర్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా వచ్చి ఈరోజు వాళ్ళ ఫెసిలిటీస్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళకి ఎలా ఉంది అనేది కూడా అన్నీ కూడా మేము చూసాం. ఇక్కడ ఉండే పరిస్థితులు చూస్తే ఫుడ్ టోటలీ బాగలేదు. వాళ్ళు బయట ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చిన పచ్చడితోటి కొంత తినటం, కొంత పారేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇది నెక్స్ట్ అది జంగిల్ క్లియరెన్స్ కానీ ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కూడా కొంత ఉన్నాయి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. దానికోసం అని చెప్పేసి రేపు ఇమీడియట్గా కార్పొరేషన్లకు కూడా మేము చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. రేపు వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ ఉండే ఈ కాంపౌండ్లో ఉండే మొత్తం కూడా జంగిల్ క్లియరెన్స్ కానీ లేకపోతే ఎక్కడన్నా డ్రైనేజ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి కానీ అదేవిధంగా వాటర్కి కూడా ఇంకో సమ్ పెట్టేసి వాటర్ ఇవ్వటానికి కానీ ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. మన ప్రభుత్వం ఉద్దేశం ఒకటే, పేద ప్రజలు వీళ్ళంతా కూడా పేద విద్యార్థులు ఎక్కడెక్కడో ఊర్ల నుంచి వచ్చి వాళ్ళు ఏదో కష్టపడి చదువుకోవాలని తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి హాస్టల్స్లో ఉండి వాళ్ళకి మంచి ఫుడ్తో పాటు ఎడ్యుకేషన్ కూడా మంచిది ఇచ్చినప్పుడు వాళ్ళ భవిష్యత్తులో ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి దానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి కూడా ఈరోజు ప్రభుత్వం, మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఎంత అవసరమైనా కూడా ఇవ్వడానికి కూడా ఈరోజు ముందున్నారు. అదేవిధంగా మన జిల్లాకే మనకు మంత్రిగా ఆ శాఖకు రావటం కూడా మన అదృష్టం. కాబట్టి పేదలు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులందరం కూడా కరెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ బిల్డింగ్స్ కూడా స్ట్రెంత్ సరిపోకపోతే పైన ఇంకో ఫ్లోర్ కూడా ఎక్స్టెన్షన్ చేసి వాళ్ళకు కూడా అది కూడా ఏర్పాటు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా కూడా ఇక్కడ ఉండే విద్యార్థులకి అన్ని విధాలు కూడా ఆదుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ముందుగా గవర్నమెంట్ డెఫ్ అండ్ డమ్ హాస్టల్ గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మరియు ఎమ్మెల్యే ఒంగోలుతో పాటు సడన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్లో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ముఖ్యంగా క్లాస్ రూమ్స్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీస్, వారికి ఇస్తున్న భోజనం, దాని గురించి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అదే తప్ప పిల్లలు వారు అక్కడ ఇస్తున్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పైన కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ గవర్నమెంట్ డెఫ్ అండ్ డమ్ కాలేజ్లో అక్కడ హాస్టల్లో చూస్తే అక్కడ బాగా హైజీన్, శానిటేషన్స్ అన్నీ కూడా బాగానే ఉంది. అక్కడ పిల్లలకు ఇస్తున్న ఎడ్యుకేషన్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ గౌరవ మినిస్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది. మనం కూడా అది ఫాలో అప్ చేసుకుని అక్కడ ఉన్న టీచర్స్ కూడా మోటివేట్ చేసి పిల్లలకు ఇస్తున్న ఎడ్యుకేషన్స్ క్వాలిటీగా ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ 2 and 3 అది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఎక్కువ ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో వారి యొక్క సమస్యల్ని వినడం జరిగింది. ఇక్కడ వారు ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్పినది ఏంటంటే అక్కడ కొద్దిగా టాయిలెట్ ఫెసిలిటీస్ తక్కువ ఉంది అని అన్నారు. దానికి కూడా ఇక్కడ మన ఎమ్మెల్యే ఒంగోలు వారు, తర్వాత గౌరవ మినిస్టర్ గారు కూడా దానికి వెంటనే కూడా కొత్తగా టాయిలెట్స్ మనం కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ హాస్టల్ ప్రిమైసెస్లో కొద్దిగా శానిటేషన్స్ ప్రాబ్లం ఉంది. తర్వాత ఇక్కడ దోమలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి కూడా మున్సిపల్ కమిషనర్తో కోఆర్డినేట్ చేసుకుని వెంటనే అక్కడ వారు చెప్పిన ప్రాబ్లమ్స్ని కూడా మనము సరి చేసేస్తాము. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఇక్కడ వారికి ఇస్తున్న ఫుడ్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. దానికి గౌరవ మినిస్టర్ గారు కూడా అక్కడ ఉన్న వార్డెన్స్ అండ్ కుక్కు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలకు ఇస్తున్న ఫుడ్ క్వాలిటీగా ఇవ్వాలి.